ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలను చిత్రించిన నేను ఈరోజు ఇలాంటి ఓ అద్భుతాన్ని ప్రెజెంట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఐమ్ ఫ్యూజీ ది కెమెరా. నేను చెప్తున్న అద్భుతం ఎవరో కాదు, ఇదిగో ఈ మాడిపోయిన మొఖాలే. ఉండేది ఒకే అపార్ట్మెంట్లో, చదివేది కూడా ఒకే కాలేజ్లో. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరిష్టం, కానీ చెప్పుకోవడానికే వచ్చింది చాలా పెద్ద కష్టం. ఒకరేమో ఈగోయిస్టు, ఇంకోరేమో సాడిస్టు, కాదు ఇంకోరేమో ఇంట్రోవర్ట్. అయినా వరల్డ్లో ఇన్ని ప్రేమ కథలుండగా ఈ తొక్కలో కథ దొరికిందా ఈ డైరెక్టర్కి? వచ్చిందండి వయ్యారి. రే 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 ఆ లుక్ ఏంట్రా, చంద్రముఖిలాగా. అరే మెసేజ్ చూడ్డానికి అంత వణికిపోతే ఇంకా మెసేజ్ లో ఉన్న మ్యాటర్ చదివితే ఇంకేమవుతావురా? ఆ హ్యాపీ ఎమోషన్ కి నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? చూసే వాళ్ళకే లూజ్ మోషన్స్ అయ్యేలాగున్నాయి. దేవుడా నువ్వే కాపాడాలి. ఓ మై విఘ్నేశ్వర, సన్ ఆఫ్ ఈశ్వర, నీ దగ్గర వచ్చిన వాళ్ళందరి విఘ్నాలను తొలగించావు, కానీ అవన్నీ నా అకౌంట్లో వేసావు. ఎందుకు ఇలా చేసావు స్వామి? కనీసం ఈరోజైనా నా మీద దయించి నాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడు స్వామి. అరే అరే కొంచెం ఆ మేకప్ మ్యాన్ని పిలిపించండి రా, ఆ హెయిర్ సెట్ చేయించండి రా, చూడలేక చచ్చిపోతున్నాను. అదిగో వచ్చాడయ్యా ఆనిముత్యం. ఇంకా స్టార్ట్ నాకు. బాబు రెడీ బాబు. హాయ్, దిస్ ఈస్ తేజ. ఫట్ ఏ షాట్. పరిచయం చేసుకోవడానికి ఇంత టైం పడితే ప్రపోజ్ ఎప్పుడు చేస్తావు, నేను ఎప్పుడు ఒప్పుకోవాలి, ఇంకా పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఇలా అయితే జీవితాంతం బ్రహ్మచారినిగా మిగిలిపోవాలేమో. అంటే నువ్వు నన్ను ఇప్పటి వరకు నవరసాలే చూశాను, నువ్వు 10వ రసం చూపిస్తున్నావు కదరా. ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు? ఏంలే, దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా. సర్లే కానీ చెప్పు. ఏం చెప్పాలి? నా మీద నీకున్న ఫీలింగ్ 3 ముక్కల్లో చెప్పు. ఎందుకలా? ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అవసరమా? అవసరమే, లేదంటే నా ఈగో హర్ట్ అవుతుంది. బాబు కెమెరామ్యాన్, నువ్వు ఆ బ్లాక్ లెన్స్ తీసి కొంచెం ఆ వైడ్ లెన్స్ వేసుకో అమ్మా, చూడలేక చస్తున్నాను. ఒక్క నిమిషం, హే ఆగాగు చెప్తా. సర్లే కానీ చెప్పు. నీకు తలకొర పెట్టే అవకాశం నా కొడుకిస్తావా? ఒక్క నిమిషం. అదిగో మళ్ళీ ఏదో కొత్త రసం మొదలు పెట్టాడు. నా వల్ల కాదు బాబోయ్.